హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నెట్వర్క్. మన ఛానల్లో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అఖండ 2 కోసం డైరెక్టర్ బోయపాటి అన్ఎక్స్పెక్టెడ్ జోన్స్ లో షూటింగ్ చేస్తున్నాడు. ఇదివరకే మహాకుంభమేళాలో అఖండ 2 కి సంబంధించిన కొంత షూటింగ్ పూర్తి చేసేశారు. ఇప్పుడు మరింత రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ కోసం ఏకంగా హిమాలయస్ లో షూటింగ్ చేస్తున్నారు. మూవీలో హిమాలయస్ బ్యాక్డ్రాప్ లో వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇక తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అఖండకు మించి అఖండ 2 లో ఉంటుందని ఇదివరకే కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. బేసిక్ గా బాలయ్య పేరు చెప్తేనే తనలో నుంచి కొత్త తమన్ బయటికి వస్తాడు. మరి ఇప్పుడు అఖండ తాండవంలో ఫ్యాన్స్ కు ఏ రేంజ్ లో పూనకాలు పుట్టిస్తాడో చూడాలి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మహాకుంభమేళకు వెళ్ళినప్పుడు ఆయన లుక్స్ పై సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో చూసాం. పవన్ కళ్యాణ్ గారికి బాగా ఫ్యాట్ పెరిగి షేప్ అవుట్ అయ్యాడని ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ట్రోల్ అయ్యారు. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ కోసం మళ్ళీ హ్యాండ్సమ్ లుక్ లోకి మేకవర్ అవుతున్నాడు. అందుకు తగ్గ వర్కౌట్స్ కూడా మొదలెట్టాడంట. జస్ట్ హరిహర వీరమల్లు మూవీ కోసం 4 days కాల్ షీట్స్ ఇస్తే చాలు, మొత్తం మూవీ షూటింగ్ పూర్తయిపోతుంది. ఇక మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఓజీ కోసం 10-15 days డేట్స్ ఇస్తే చాలు. అటు డైరెక్టర్ సుజిత్ కంప్లీట్ షూటింగ్ పూర్తి చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న పొలిటికల్ బిజీకి డేట్స్ ఇవ్వలేకపోయారు. సో ఈ కారణంగానే హరిహర వీరమల్లు మార్చి 28 నుంచి అన్అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. మేబీ ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ షూటింగ్స్ పూర్తి చేస్తే ఇటు ఫ్యాన్స్ కు అటు ప్రొడ్యూసర్స్ కు పండగే. రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక యాడ్ చేయడం ద్వారా ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు. కారణం యాడ్ చేసినందుకు కాదు, ఆ యాడ్ లో అలా కనిపించినందుకు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ గుగురుగడ్డ మీసాలతో షార్ట్ హెయిర్ లో కనిపించిన లుక్ అసలు బాలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఇలాంటి యాడ్స్ చేయకపోతేనే బాగుండు కదా అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఎన్టీఆర్ గారు రీసెంట్ గా వార్ 2 లో షూట్ చేసిన సాంగ్ లో కూడా ఈ లుక్ లోనే కనిపించాడనే వార్త బయటికి వచ్చింది. ఇలా నెగిటివ్ మార్క్స్ పడిన లుక్స్ యాడ్స్ వరకు ఓకే, కానీ సినిమాలో కూడా ఇదే లుక్ ఉంటే బాగుండదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అండ్ వార్ 2 లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. మరి ఫ్యాన్స్ కు అంతగా నచ్చిన ఈ లుక్ కేవలం సాంగ్ లో మాత్రమే ఉంటుందా, లేదా మూవీ మొత్తంలో ఈ లుక్కే ఉంటుందా అని తారక్ ఫ్యాన్స్ కొంచెం కంగారు పడుతున్నారు. మరి ఎన్టీఆర్ యాడ్ కోసం మేకోవర్ అయిన ఈ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద అప్డేట్ టుడే. వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే జస్ట్ 1 second కేటాయించి లైక్ బటన్ అలా టచ్ చేసి వదిలేసేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.